ఇక్కడ నేను మాతూం నగర్కి వచ్చాను సార్. ఈ రోజు టీవీలో కూడా ఒకటి వచ్చింది మన బద్వేల్ మీద. ఈ మాతూం నగర్ లో మధ్యలో సంటయ్య అని ఈయన హ్యాండిక్యాప్డ్, ఆయనకి విజువల్లీ హ్యాండిక్యాప్డ్. అయితే ఆయనే పోయి రేషన్ తీసుకొని వస్తా ఉన్నాడు అనమాట. మనం మామూలుగా ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి వాళ్ళకి ఇంటికే తెచ్చిచ్చేది ఉంది కదా సార్ మామూలుగా. మరి వీళ్ళకి మీకు మామూలు కాదు, ఈయన ఇక్కడే ఉన్నాడు నా ఎదురుగా. అయ్యా సంటయ్య సార్ లైన్ లో ఉన్నారు, స్పీకర్ పెట్టినాను. నువ్వు ప్రతి నెల నువ్వే పోయి తెచ్చుకుంటున్నావా? అమ్మా మీరే తెచ్చుకుంటారా? మీకు అదే సార్, ఇది కొంచెం నోట్ చేసుకోండి సార్, ఎందుకంటే వీళ్ళు పోయి అలా కాదు సార్, వీళ్ళు ఇద్దరికి చూపు సరిలేదు. మనము ప్రతి నెల వీళ్ళు తెచ్చుకుంటున్నారు అంటే మరి ఇది వీళ్ళ అధికారులు అట్లా కాదు సార్. అసలు వాళ్ళ అధికారులు మీరు రావద్దు మేము తెచ్చిస్తామని ఒక నెల కాకపోతే ఇంకొక నెల అయినా చెప్పాలి కదా. ఒకవేళ వీళ్ళే వెళ్తున్నారు అనుకోండి తొందరపడి మీరు అన్నట్టు. బట్ అవర్ అఫీషియల్స్ దే షుడ్ నాట్ ఎంకరేజ్ దట్. వాళ్ళు చెప్పాలి నువ్వు రావద్దులే బాబు తెచ్చిస్తామని. లేదు సార్, ఇది మీరు నోట్ చేసుకొని వాళ్ళు అసలు ఎందుకు వాళ్ళు వచ్చారు అనేది మన వాళ్ళతో ఎంఆర్ఓ గారికి లేదు సార్. అలా కాదు సార్, నేను చెప్పేది విషయము. ఈయన వీళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ విజువల్లీ ఛాలెంజ్డ్. ఇప్పుడు ప్రతి నెల వీళ్ళు చెప్పండి, ఎందుకంటే ప్రతి నెల వీళ్ళు తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. సరే సార్, నెక్స్ట్ మంత్ నుంచి ఇది రిపీట్ కాకుండా మన అఫీషియల్స్ కి చెప్పండి సార్. ఆయన పాపం కాలు కూడా బాగాలేరు ఆయనకి సార్. వీళ్ళకి హౌస్ సైట్ కూడా లేదంట సార్. ఎట్లా వీళ్ళని ఒక అర్జీ రేపు వచ్చి మీకు ఇస్తారు. మన వాళ్ళని ఎవరినైనా పంపించి ఒకసారి కొంచెం హౌసింగ్ వాళ్ళు ఉంటారు కదా సెక్రటరీ, వాళ్ళకి ఒకసారి అట్లా మీరు ఇన్ఫార్మ్ చేయండి సార్. వీళ్ళు చాలా పెథటిక్ గా ఉంది సిచ్యువేషన్. ఒకసారి కొంచెం అట్లా హెల్ప్ చేయండి కొంచెం.